Yes, good morning students. I am P. Dastagiri, Chairman of Guru Raghavendra Banking Coaching Center, Nandyal. చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి టెలిగ్రామ్ యాప్లో యూట్యూబ్లో పెట్టినట్లయితే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఈ యాక్టివిటీ నేను ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాను. స్లోగా ఈజీ కాంపోనెంట్స్ నుంచి అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ లెవెల్కు డైలీ 1 or 2 ఎక్సర్సైజెస్ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, ఇటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక పిల్లలందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి స్టూడెంట్స్ యొక్క విజ్ఞప్తి మేరకు డెసిషన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఐటమ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. You may view this explanation through your YouTube or Telegram app or Institute app also. So, correction of sentences. Students, repeaters, seniors బాగా తెలుసు. ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ప్రామినెంట్ అయిపోయింది. మీరు పేపర్ స్టడీ చేయాలి, ముఖ్యంగా హిందూ పేపర్ చదవాలి. చదవకపోవడం వల్లనే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంగ్లీష్లోనే ల్యాబ్స్, అక్కడనే దెబ్బతింటున్నారు. ప్రిలిమ్స్ పాస్ అయిన వెంటనే మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, గతంతో పోల్చుకుంటే పేపర్ స్టఫ్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా మనం కూడా స్ట్రాటజీ మార్చుకున్నట్లయితే స్టూడెంట్స్ ఈజీగా సెలెక్ట్ కావడానికి, సక్సెస్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ, ఫస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఐటమ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. హియర్ రీడ్ ఈచ్ సెంటెన్స్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ఇట్. ది ఎర్రర్, ఇఫ్ ఎనీ, విల్ బి ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ద నంబర్ ఆఫ్ దట్ పార్ట్ ఈజ్ ది ఆన్సర్. ఇఫ్ దెర్ ఈజ్ నో ఎర్రర్, ద ఆన్సర్ ఈజ్ 5. ఇగ్నోర్ ద ఎర్రర్స్ ఆఫ్ పంక్చువేషన్ ఇఫ్ ఎనీ. ఈ మధ్యకాలంలో మనం ప్రిలిమ్స్లో చూస్తే కేవలం 4 or 5 సెంటెన్సెస్ మాత్రమే డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ అడుగుతూ ఉన్నాడు. సో ఎనీహౌ, స్లోగా యూ ప్లీజ్ ట్రై టు హ్యావ్ ది అఫినిటీ టు ఆల్ ది కాంపోనెంట్స్. యూ మే నాట్ నో ఇట్, బట్ దిస్ ఇంజిన్ ఈజ్ క్లైమ్ టు హ్యావ్ ట్వైస్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ద ప్రీవియస్ వన్. యూ మే నాట్ నో ఇట్, బట్ దిస్ ఇంజిన్ ఈజ్ క్లైమ్ టు బీ. నీకు తెలిసి ఉండకపోవచ్చు, అయితే ఈ ఇంజన్ అనేటువంటిది తప్పనిసరిగా ప్రీవియస్గా వాడేటువంటి ఇంజన్ కంటే 2 ఇంతలు కేపబిలిటీ కలిగి ఉంది అని చెప్పడం. సో ఇట్ ఇండికేట్స్ టు ది ఫ్యూచర్. ఎప్పటికైనా సరే ప్రీవియస్ వన్ కంటే ఇప్పుడు ఈ ఇంజను 2 అంతలు కెపాసిటీ కలిగి ఉంటుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనము చేయాలి. అందువల్లనే క్లైమ్ టు హ్యావ్. Claim to have. So instead of claim to have, you have to use claim to be. Claim to be. You have to use claim to be twice as powerful as the previous one. Where is the error? Error is in third part. Nothing ever becomes real till it is experienced. Even a proverb is no proverb to you till your life has illustrated with it. ఇక్కడ ఒక గ్రామర్ పాయింట్ గుర్తుంచుకోవాలి మీరు. టిల్, అంటిల్, ఆఫ్టర్, బిఫోర్, అగో, వెన్, వెన్ ఎవర్, యాజ్ సూన్ యాజ్. ఈ పదాలన్నిటినీ వీ మే ట్రీట్ దెమ్ యాజ్ టైమ్ క్లాస్. మరి టైం క్లాస్ నందు సింపుల్ ప్రజెంట్ టెన్స్ కానీ, సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ కాంటెక్స్ట్ని బట్టి వాడాలి. అందుకనే టిల్ ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. ఈవెన్ ఏ ప్రావర్బ్ ఈజ్ నో ప్రావర్బ్ టు యూ till your life illustrated it. Till your life illustrated it. No need to use has. Why? Usage of till. So nothing ever becomes real till it is experienced. Even a proverb is no proverb to you till your life illustrated it. Illustrated what?
సో ఇల్లిస్ట్రేటెడ్ అనేటువంటి ఒక వర్బును ఐడెంటిఫై చేసి దాని తర్వాత వాట్ కానీ హూమ్ కానీ టు హూమ్ కానీ ఫర్ హూమ్ కానీ క్వశ్చన్ వేసుకున్నట్లయితే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్ వీ హ్యావ్ టు ట్రీట్ దట్ వర్బ్ ఈజ్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్. ఇఫ్ ద వర్బ్ ఈజ్ ట్రాన్సిటివ్ between a transitive verb and its object, you are not supposed to use preposition. So you have to delete with. And one more error here, till. It restricts, it is the time class, so you are not supposed to use has. Just you have to use simple present or simple past as per the context. No need to use has. So nothing ever becomes real till it is experienced. Even a proverb is no proverb to you till your life illustrated it. So, where is the error? Error is in B part. Then, third one. I remember my childhood days when I was used to go to the farm with my father and help him in his work. Just now I told. I remember my childhood days when I used to go. No need to use was. Why? Why? Because it is the time class. What is the time class? If any phrase is going to be introduced by till, until, after, ago, before, as soon as, whenever, after these 6 words, if any phrase is started with these 6 words, any one of these 6 words, we have to treat it as a time class. In time class, we have to use simple past or simple present. So I remember my childhood days when I used to go to the farm with my father and help him in his work. నాకు చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. నేను మా ఫాదర్తో పాటు పంట పొలానికి పోయేవాడిని, అక్కడ ఆయనకు నేను సహాయము చేస్తూ ఉండేవాడిని అని అర్థం. సో హియర్ వాట్ ఈస్ ది ఎర్రర్? వాజ్. యూ హ్యావ్ టు డిలీట్ వాజ్. వై? Why? Because it is the time class. It is the time class. In time class you have to use, either you may use simple present or simple past. So you have to delete was. You have to delete was. Then I missed the last train which I usually catch and I have to stay at the station on my way back home yesterday. I missed the last train which I usually catch and have to stay at the station on my way back home yesterday. నిన్నటి దినము నాకు లాస్ట్ ట్రైన్ మిస్ అయినాను. జనరల్గా నేను ప్రతిరోజు దాంట్లోనే పోయేవాడిని. అందువల్ల మిస్ అయినందువల్ల నేను రాత్రి అక్కడనే ఉండాల్సిన అవసరం వచ్చింది. సో ఐ మిస్డ్ ద లాస్ట్ ట్రైన్ విచ్ ఐ యూజువలీ క్యాచ్ అండ్ హ్యావ్ టు స్టే అట్ ద స్టేషన్ ఆన్ మై వే బ్యాక్ హోమ్ ఎస్టర్డే. ఎంటైర్ యాక్టివిటీ రిలేటెడ్ టు ది past. So you have to change have to had. You have to change have to had. Why? Because related to the past. So I missed the last train which I usually catch and had to stay at the station on my way back home yesterday. Why? Because related to the past. So you have to change that have to had. Have is the present plural. You have to go to the past. So here you have to use had. Then Sesu Babu, who is living in this town since 1955, is a well-known scholar of history and a distinguished musician. Here, Sesu Babu, who is living in this town since 1955. Since 1955. Whenever you are going to trace the words since, for, there you have to use perfect tense or perfect continuous tense as per the context. Certain blind signs you have to keep in your mind. Whenever you are going to trace the word since, for in the sentences, there you are compelled to use either perfect tense or perfect continuous tense. And one more point you have to remember. Since indicates the point of time, for indicates the period of time. Here 1955 is the point of time, so you have to use since. So here you have to change the structure. Instead of is living, you have to use has been living. Says Babu, who has been living. Says Babu, who has been living.
has been living. Sesh Babu has been living in this town since 1955. He is a well-known scholar of history and distinguished musician. One more error is there. Here, no need to use a. Whenever you are going to say about the same person, you have to use the indefinite article a before the first adjective. You are not supposed to use each and every adjective. Here Sesh Babu, we are telling about only Sesh Babu. So Sesh Babu, who has been living in this town since 1955, is a well-known scholar of history and distinguished musician. No need to use a. Why? Because here the reference is only one person, Suresh Babu. Suresh Babu. Then, sixth one. If he had read the relevant literature carefully, he would have answered most of the questions correctly. If you had read the relevant literature carefully, he would have answered most of the questions correctly. This is the error related to the conditional sentence. Here we have to remember 3 points with regard to the conditional sentences. What is the first condition? In case of first condition, in the if clause we have to use simple present tense, and in the main clause we have to use will, can, may plus first form of the verb. If it is the second condition, in the if clause we have to use past tense, and in the main clause you have to use would, could, should plus first form of the verb. If it is the third condition, in the if clause we have to use past perfect tense followed by, in the main clause you have to use would, could, should, might plus have plus third form of the verb. So if you had read the relevant literature carefully, you would have answered most of the questions correctly. Had read, past perfect tense. Had, after had read. Had plus third form of the verb. Then in the main clause, would plus have plus answered, third form of the verb. So if you had read the relevant literature carefully, you would have answered most of the questions correctly. నువ్వు ఈ సంబంధిత లిటరేచర్ బాగా చదివి ఉంటే నువ్వు ఈ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్స్ చేసి ఉండేది వాడివి అని అర్థం. Then, the house where the dead man was found is being guarded by police to prevent it from being entered and the evidence interfered with. The house where the dead man was found is being guarded by police to prevent it from being entered and the evidence interfered with. The house where the dead man was found, ఏ ఇంట్లో అయితే చనిపోయాడో వ్యక్తి, ఈజ్ బీయింగ్ గార్డెడ్ బై పోలీస్. ఆ ఇంటిని ఈజ్ బీయింగ్ గార్డెడ్ బై, ఆ ఇంటిని పోలీస్ వారు అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటికి? టు ప్రివెంట్ ఫ్రమ్. టు ప్రివెంట్ వాట్? టు ప్రివెంట్ ఫ్రమ్. ప్రివెంట్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ది ప్రిపోజిషన్ ఫ్రమ్. సో నో నీడ్ టు యూజ్ ఇట్. టు ప్రివెంట్ ఫ్రమ్ బీయింగ్ ఎంటర్డ్ అండ్ ది ఎవిడెన్స్ ఇంటర్ఫియర్డ్ విత్. ఎవరు ఇంట్లోకి ప్రవేశించకుండా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ను ఎవరు తొలగించకుండా ఉండేందుకు ఆ ఇల్లు పోలీసు వారి చేత అంటే ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంది అని అర్థం. కాబట్టి ప్రివెంట్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ ఫ్రమ్. సో ప్రివెంట్ ఫ్రమ్. ప్రివెంట్ వాట్? ఫ్రమ్ బీయింగ్ ఎంటర్డ్. సో ఇక్కడ ప్రివెంట్ అనేది ఏ వర్బ్ అవుతుంది? ట్రాన్సిటివ్ వర్బ్. కాబట్టి అక్కడ ఇట్ అవసరము లేదు. సో ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. ద జడ్జ్ ఆస్క్డ్ ద మ్యాన్ if the bag he had lost contained 5,000 rupees. The man replied that it did. The judge asked the man if the bag he had lost contained 5,000 rupees. The man replied that it did. మరి జడ్జి ఆ వ్యక్తిని అడిగాడు ఏమని? ఇఫ్ ద బ్యాగ్ హీ హ్యాడ్ లాస్ట్, నువ్వు పోగొట్టుకున్నటువంటి దాంట్లో 5,000 రూపాయలు ఉన్నాయా? అప్పుడు ది మ్యాన్ రిప్లైడ్ దట్ ఇట్ డిడ్. అవునండి ఉన్నాయి అని చెప్పాడు. ఎనీహౌ ఇక్కడ బ్లైండ్ ఎర్రర్. హ్యాడ్, హ్యాజ్, హ్యావ్,
had. Has, have, had, after having, being. Has, have, had, having, being. After these words, we have to use the third form of the verb. So you have to change contained to contained. 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 Then, I trust you. I trust you will show forbearance to me a few minutes more so that I can finish this work. I trust you will show forbearance to me a few minutes more so that I can finish this work. నేను నమ్ముతున్నాను, యూ విల్ షో ఫర్బియరెన్స్. ఫర్బియరెన్స్ మీన్స్ పేషెన్స్. నువ్వు ఓర్పుగా ఒక కొన్ని నిమిషాల పాటు ఉంటావని. సో దట్ ఐ కెన్ ఫినిష్ దిస్ వర్క్. అలా ఉన్నట్లయితే నేను ఈ వర్క్ ఫినిష్ చేస్తాను. మరి ఎ ఫ్యూ మినిట్స్ మోర్, ఎ ఫ్యూ మినిట్స్ మోర్, ఇట్ ఈజ్ రాంగ్. It should be a few more minutes. It should be a few more minutes. A few more minutes. A few more minutes. Few minutes more. The disorder is there. This you have to change. So very there error is in third part. Then 10th one. The ground outside the village abounding with frogs and snakes, the enemies of mankind, is soft and mossy. The ground outside the village abounding with frogs and snakes. Abounding with means plenty. Abounding with means plenty. The enemies of mankind is soft and mossy. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఆ విలేజ్కి బయట వైపు ఉన్నటువంటి ఆ గ్రౌండ్ నందు చాలా కప్పలు ఉన్నాయి, పాములు ఉన్నాయి. ది ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఇవి మానవాళికి శత్రువులు. ఈ సాఫ్ట్ అండ్ మార్సీ. మరి ఇక్కడ ఫాక్స్ అండ్ స్నేక్స్ ఈజ్ నాట్ ద సబ్జెక్ట్. ఇక్కడ అబౌండింగ్ విత్, ఇట్ ఈజ్ క్లబ్డ్ విత్, అబౌండింగ్ విత్, వేర్ టూ ఫ్రేజెస్ ఆర్ కనెక్టెడ్ బై అబౌండింగ్ విత్, అదర్ దాన్ ఆర్, either or, neither nor, there the verb always depends on the first subject. Here, what is the first subject? The ground outside the village. Connecting word is abounding with. Then the verb always depends on the first subject. What is the first subject here? The ground outside the village. So it is singular. So you have to use the singular verb. So we have to use as. So there is no error. With regard to the 10th sentence, there is no error. Why? Rule, you have to apply that rule. Whenever two phrases are connected by or, either or, neither nor, the verb always depends on the second subject. If two phrases are connected by other than or, either or, neither nor, the verb always depends on the first subject. రెండు ఫ్రేజులు ఆర్తో కానీ, ఏదర్ ఆర్తో కానీ, నైదర్ నార్తో కానీ కనెక్ట్ అయితే వర్బ్ అనేటువంటిది సెకండ్ సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆర్, ఏదర్ ఆర్, నైదర్ నార్ కాకుండా వేరే వర్డ్స్తో దేంతోనైనా రెండు ఫ్రేజులు కనెక్ట్ కాబడితే అప్పుడు ఎల్లవేళలా వర్బు ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రెండు ఫ్రేజులు, ఒకటి గ్రౌండ్ అవుట్ సైడ్ ద విలేజ్, ఇంకోటి విత్ ఫ్రాక్స్ అండ్ స్నేక్స్. ఈ రెండు దేంతో కనెక్ట్ కాబడుతున్నాయి? అబౌండింగ్ విత్. అప్పుడు వర్బు దేని మీద ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ సబ్జెక్ట్. వాట్ ఈస్ ద ఫస్ట్ సబ్జెక్ట్ హియర్? ద గ్రౌండ్ అవుట్ సైడ్ ద విలేజ్. ఇట్ ఈస్ సింగులర్. సో యూ హ్యావ్ టు యూజ్ ద సింగులర్ వర్బ్ ఈజ్. సో దెర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ 10th sentence. Then 11th one. We are all short-sighted and very often see but one side of the matter. Our views are not extended to all that has a connection with it. We are all short-sighted. We are all short-sighted and very often see one side of the matter. No need to use but. It is extra. We are all short-sighted. మనము చాలా దగ్గర చూపు చూస్తాం. అండ్ వెరీ ఆఫన్ సీ వన్ సైడ్ ఆఫ్ ది మ్యాటర్. ఏదైనా ఒక విషయంలో ఒకవైపే ఆలోచిస్తాం. అవర్ వ్యూస్ ఆర్ నాట్ ఎక్స్టెండెడ్ టు ఆల్ దట్ హ్యాజ్ ఎ కనెక్షన్ విత్ ఇట్. హియర్ అనదర్ ఎర్రర్ ఈజ్ దేర్. హియర్ దట్ ఈజ్ రిలేటివ్ ప్రొనౌన్. We are having 6 relative pronouns: who, whom, whose, which, what, that. You need not worry if you are regular to view my speech related to English.
definitely by the end of some weeks you are going to have the affinity to these grammar points. Here we are having 6 relative pronouns: who, whom, whose, which, what, that. Here that is the relative pronoun. What is its antecedent? Antecedent is all. It is plural, so the coming verb must be plural. So you have to change has to have. So in this sentence you are having 2 errors. This is the apparent error, but you have to give the importance to this. So we are all short-sighted and very often see one side of the matter, but our views are not extended to all that have a connection with it. So where is the error? 4th part. Then 12th one. Just laws are no restraint with the freedom of the good. For the good man decides nothing which a just law interfere with. All these questions are related to the previous years. So just laws are no restraint with the freedom of the good. For the good man decides nothing which a just law interfere with. Here, which a just law, here mistake is there. It is not readable context. Which a law just interfere with. Which a law just interfere. Here, disorder of the words. Which a law just interfere with. Interfere is a verb followed by the preposition with. Just laws are no restraint with the freedom of the good. మంచి చేయాలనుకున్న వానికి ఏ చట్టము అవరోధం కాదు. ఫర్ ద గుడ్ మ్యాన్ డిజైర్స్ నథింగ్. మంచి అనేవాడు, మంచి చేయాలనుకున్నవాడు ఏమీ కావాలనుకోడు. విచ్ ఎ లా జస్ట్ ఇంటర్ఫియర్ విత్. వాడు ఏం కోరుకుంటాడు? చట్ట ప్రకారం చేయాలనే అనుకుంటాడు. వాడు తనకి ఏది కావాలని కోరుకోడు. కాబట్టి విచ్ ఏ జస్ట్ లా కాదు, విచ్ ఎ లా జస్ట్ ఇంటర్ఫియర్ విత్. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్. దిస్ ఈజ్ యాజ్ పర్ ద రీడబుల్ కాంటెక్స్ట్. Then 13th one. Had he done his homework well, he would not have suffered this embarrassment. Just now I told you about the third condition. This is the error related to the third condition. Sentence is related to the third condition. Had he done his homework well, వాడు తన యొక్క హోంవర్క్ బాగా చేసి ఉంటే, he would not have suffered this embarrassment. Embarrassment spelling is most important. EMBARRASSMENT. You may be asked these type of questions with regard to your prelims. Embarrassment. EMBARRASSMENT. Had he done his homework well, వాడు తన హోంవర్క్ బాగా చేసి ఉంటే, he would not have suffered this embarrassment. వాడు ఇప్పుడు ఈ ప్రెజరు కలిగి ఉండేవాడు కాదు. ఇది ఏ కండిషన్? థర్డ్ కండిషన్. ఇఫ్ క్లాజ్ ఉంది హ్యాడ్తో కూడుకున్న థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. మెయిన్ క్లాజ్ ఉంది వుడ్, కుడ్, షుడ్, మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. సో నో ఎర్రర్. Then 14th one. He was angry with me because he thought my remark was aimed before him. He was angry with me because he thought my remark was aimed before him. Aimed is a word followed by the preposition at. Aimed at. He was angry with me. అతను నాతో కోప్పన్నాడు. బికాస్ ఎందుకనగా he thought was past. He thought my remark was aimed at him. నేను అతన్ని ఉద్దేశించే మాట్లాడినానని ఆలోచించి అతను నా మీద కోప్పడ్డాడు ఆర్ నాతో కోప్పడ్డాడు అని అర్థం. కాబట్టి aimed is a word followed by the preposition at. So where is the error? Error is in 4th part. Then as I reached the hospital, I had found a great rush of visitors. Whose relatives had been admitted there for one or the other ailment. As I reached the hospital, I had found a great rush of visitors whose relatives had been admitted there for one or the other ailment. ఇక్కడ the entire sentence related to the past. Here 2 activities are there. One
incident occurred before and other incident is occurring after. So, as I reached the hospital, I had found a great rush of visitors whose relatives had been admitted there for one or the other ailment. నేను హాస్పిటల్కి పోయి చూసే సమయానికి అక్కడ చాలామంది ఏదో కారణంగా జబ్బుతో అడ్మిట్ అయ్యారు. అక్కడ విజిటర్స్తో నిండిపోయింది. అంటే ముందు ఏంటి, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, తర్వాత ఈడు పోవడం జరిగింది. కాబట్టి ముందు జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, తర్వాత దాన్ని సింపుల్ పాస్ట్లో పెట్టాలి. సో నో నీడ్ టు యూజ్ హ్యాడ్, జస్ట్ యూ హ్యావ్ టు రిమూవ్ హ్యాడ్. సో ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్ పర్ఫెక్ట్. యాజ్ ఐ రీచ్డ్ ద హాస్పిటల్ I found a great rush of visitors whose relatives had been admitted there for one or the other ailment. Ailment means illness, illness. So, ఇక్కడ two activities related to the past. ముందు జరిగిన దాన్ని had been admitted past perfect tense లో పెడుతున్నాం, తర్వాత జరిగిన దాన్ని past tense లో పెడుతున్నాం. So, you have to remove had. Then 16th one. One should study the history of his country because it alone can satisfy one's natural curiosity to know what happened in the past. One should study the history of one's country. One is indefinite pronoun. So, you have to change this pronoun to one's, not his, one's, O-N-E apostrophe S. So, one should study the history of one's country because it alone can satisfy one's natural curiosity to know what happened in the past. ఒకరి దేశం యొక్క హిస్టరీని చదువుకున్నట్లయితే అప్పుడు వానికి ఉన్నటువంటి సహజమైనటువంటి ఆ కోరిక నెరవేరుతుంది. గతంలో ఏమి జరిగింది నా దేశంలో, ఎలా కష్టపడ్డారు నా దేశంలో అన్న విషయం ఒకరికి అవగతం అవుతుంది. కాబట్టి వన్ అనేటువంటిది ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇక్కడ మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నైదర్, నోబడి, సంబడి, సంథింగ్, నథింగ్, ఫ్యూ, ఆల్, అదర్, సెవెరల్, దే. All these are indefinite pronouns. So, one is there, once you have to use. If he is there, you have to use his. If she is there, you have to use her. Like that. Here one is there, indefinite pronoun. So, you have to change the pronoun into not his. It is the possessive pronoun. It should be one's. So, very there, error is in second part. Then, 17th one. It is interesting to note that the greatest lines in poetry are simple, and yet there is with them some quality which makes them outstandingly great. It is interesting to note that the greatest lines in poetry are simple, and yet there is with them some quality. Here, disorder of words. This sentence, it doesn't make any sense. If you want to make that sentence as sensible, you have to change the order of the words. So, and yet there is some quality, and there is some quality with them, and there is some quality with them. You have to get this some quality to here. Then it is going to be readable and sensible. It is interesting to note that the great lines in poetry are simple. మనం ఏదైనా ఒక పోయం చదివితే అందులో ఉన్నటువంటి లైన్స్ సింపుల్గా అనిపిస్తాయి. అండ్ ఎట్ దెర్ ఈస్ సంథింగ్, అయినప్పటికీ అందులో కొంత మీనింగ్ ఉంటుంది. సో అండ్ ఎట్ దెర్ ఈస్ సంథింగ్ విత్ దెమ్, ఆ లైన్స్లో కొంత మీనింగ్ ఉంటుంది. విచ్ మేక్స్ దెమ్ అవుట్ స్టాండింగ్లీ గ్రేట్. అది ఆ పోయమును చెప్పుకోదగినంత గొప్ప ఇంపార్టెన్స్ ఉండేటట్లుగా చేస్తుంది. సో ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టు నోట్ that the great lines in poetry are simple, and yet there is something with them which makes them outstandingly great. So, very there, error is in third part. In order to make human life happy, man should live as far as possible in perfect harmony with nature. In order to make human life happy, man should live as far as possible in perfect harmony with
nature. See here, in order, generally in order to, after these words you have to use ing form. In order to making human life happy, మానవుని యొక్క జీవితాన్ని సంతోషంగా ఉంచేందుకు there you have to use progressive nature of the verb. So instead of use make, you have to change it as making. In order to making human life happy, man should live as far as possible in perfect harmony with nature. మరి మానవుడు తన యొక్క జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? వీలైనంత వరకు నేచర్తో అతను ఏకీభావంతో బతకాలి. నేచర్కు విరుద్ధంగా వెళ్ళకూడదు. నేచర్కు విరుద్ధంగా వెళ్తే ఇప్పుడు కరోనా వల్ల సఫర్ అయినట్లే మనుషులు సఫర్ అవుతారు. కాబట్టి ఇన్ ఆర్డర్ టు, కాబట్టి కొన్ని పదాలు ఉన్నాయి. కాంట్ హెల్ప్, కాంట్ స్టాండ్, ఇన్ ద హ్యాబిట్ ఆఫ్, ఇట్ ఈజ్ నో గుడ్, ఇట్ ఈజ్ నో యూజ్, విత్ ఏ వ్యూ టు, లుకింగ్ ఫార్వర్డ్ టు, ఇన్ ఆర్డర్ టు. ఈ ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు కాంటెక్స్ట్ని బట్టి అక్కడ మనము ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. ఈ పదాలు వచ్చినప్పుడల్లా ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలని కాదు. సో యూ హ్యావ్ టు సీ ద కాంటెక్స్ట్ అండ్ మూడ్ ఆఫ్ ది సెంటెన్స్. సో ఇన్ ఆర్డర్ టు మేకింగ్ హ్యూమన్ లైఫ్ హ్యాపీ, man should live as far as possible in perfect harmony with nature. Then 19th sentence. You have heard of Socrates. I suppose undoubtedly he was one of the greatest men of the world. You have heard of Socrates. Just now I told has, have, had, having, being. After these words you have to use third form verb. So heard, here heard. You have heard of Socrates. I suppose undoubtedly, నువ్వు సోక్రటీస్ గురించి వినే ఉంటావు అనుకుంటాను. అన్డౌటెడ్లీ హీ వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్. ఇందులో సందేహమే లేదు, ప్రపంచంలోని గొప్ప వ్యక్తులలో అతను ఒకడు. సో వన్ ప్లస్ ఆఫ్ ప్లస్ యూ హ్యావ్ టు యూజ్ ప్లూరల్ సబ్జెక్ట్. వన్ ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్. వన్ ప్లస్ ఆఫ్ ప్లస్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రేటెస్ట్ మ్యాన్ యూ హ్యావ్ టు యూజ్ గ్రేటెస్ట్ men. What is the rule? 1 plus of plus plural subject. 1 plus of plus plural subject. So instead of man you have to use men. As you know by my visiting card I am now in Mumbai. As you know by my visiting card, నా యొక్క విజిటింగ్ కార్డు నుంచి. So as you know from my visiting card, instead of by, here from is suitable. As you know from my visiting card I am now in Mumbai. నా విజిటింగ్ కార్డ్ నుంచి నీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది నేను ముంబైలోనే ఉన్నాను అని. సో ఫ్రమ్ ముంబై. దెన్ నెక్స్ట్ వన్. విత్ ఎ ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్ ద స్కూల్ కెన్ లుక్ మచ్ నైస్. With a fresh coat of paint, the school can look much nice. Nice, nicer, nicest. When degrees of comparison is there, no need to add more or much. If there is no degrees of comparison, then you may add more, much, depending on the context. So here, instead of much nice, you have to use nicer. N-I-C-E-R. N-I-C-E-R, nicer. With a fresh coat of paint, the school can look nicer. No need to use much nice. Then, I asked the salesman if I could exchange the faulty camera. See, whenever you are going to get the ambiguous statements, అవునా కాదా అన్న మీమాంస వచ్చినప్పుడు, అటువంటి మీమాంస నుంచి వైదొలగాలంటే you have to use whether instead of if. W-H-E-T-H-E-R, whether. So I asked the salesman whether I could exchange the faulty camera with another one. నేను సేల్స్మ్యాన్ అడిగాను, ఏమయ్యా ఈ ఫాల్ట్ కెమెరాను వేరే కెమెరాతో నేను మార్చుకోవచ్చా అని అడిగాను. సో ఐ ఆస్క్డ్ ద సేల్స్మ్యాన్ వెదర్ ఐ కుడ్ ఎక్స్చేంజ్ ది faulty camera with another one. So very there ఎర్రర్ ఈజ్ ఇన్
సెకండ్ పార్ట్. వై హియర్ ambiguity is there. అవునా కాదా, అటువంటి కాంటెక్స్ట్లో we have to use whether. It took me almost a hour to fill the application form. See here, hour, though hour is started with the consonant, but we have to pronounce it with vowel sound. Hour, you have to say hour. So hotel, you have to pronounce with hotel, O-O-T-E-L, hotel. You have to pronounce with O. Here, hour, you have to pronounce with vowel. So instead of a, you have to use an. So it took me almost an hour to fill the application form. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి దరిదాపులో నాకు అర్ధగంట టైం పట్టినది అని అర్థం. సో ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. షీ ఇన్సిస్ట్ యువర్ స్టే అంటిల్ హర్ హస్బెండ్ కమ్స్ హోమ్. తప్పు చదవాలన్న రాదు. షీ ఇన్సిస్ట్ యూ స్టే కాదు, యువర్ స్టే, నీ యొక్క. షీ ఇన్సిస్ట్ యువర్ స్టే అంటిల్ హర్ హస్బెండ్ కమ్స్ హోమ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ stay, if you are going to use staying, it is going to be more meaningful. You are staying, S-T-A-Y-I-N-G. She insists you are staying until her husband comes home. ఆమె భర్త తిరిగి వచ్చేంత వరకు ఆమె నిన్ను అక్కడ ఉండమని చెప్పి నీ యొక్క ఉండడాన్ని ఆమె ఇన్సిస్ట్ చేస్తుంది. కాబట్టి she insists you are staying, నీ యొక్క. if here staying is the gerund. If any pronoun comes before the gerund, there you have to keep it in possessive case. So instead of you, you have to use your. So she insists you are staying. See, if any pronoun comes before the ing form, there you have to keep it in the possessive case. So if you want to use staying, automatically you have to change you to your. I don't understand how she could treat him so badly. I don't understand how she could treat him so badly, not bad. Why? Because it won't give correct sense. So I don't understand how she could treat him so badly. నాకు అర్థం కాలేదు ఎందుకు ఆమె నిన్నంత చండలంగా ట్రీట్ చేస్తుంది. మరి బ్యాడ్లీ అడ్వర్బ్, యూ హ్యావ్ టు చేంజ్ దట్ బ్యాడ్ టు ఎల్, బ్యాడ్లీ, ఇట్ ఈస్ అడ్వర్బ్. I don't understand how she could treat him so badly. Okay, with this we may put an end. So every day you are going to have half an hour class, Nana. So you please try to follow, so that definitely it is going to be more useful to you. And slowly, that is, I may complete this type of exercises by the end of this month. And from April 1st onwards, we are going to have the discussion with regard to the main exercises. That is, exercises related to the main examinations. It may be RRB clerical main, RRB PO main, IBPS PO main, IBPS clerical main. Only the thing is, you have to keep your constant practice. That is most important. See, my dear student, you have to remember two things in this competition. With regard to the RRB, clerks, bar, PO prelims, if you observe the recent cut-offs for prelims, ST ex-servicemen get 60 out of 80. In case of EWS and SC, 65 out of 80. And OC, OBC, 70 out of 80. Majority of the students nowadays are getting 80 out of 80. So, first, don't think of the notifications, vacancies. They may come. You need not worry about the notifications. And vacancies may reduce or increase. It depends on the particular year's retirements from the banks and the necessity and the depending upon the financial position of the individual banks. It may differ year to year. It is not the criteria. But before you are going to think of the notifications, so you are in the month of March, still you are left with another 5 months time.
April, May, June, July. August 1st onwards, you are going to have the prelims and mains examinations. Still, you are left with 4.5 months. That is nearly 130 days. You have to concentrate on your practice. That is most important. Don't rely on rumors. This is the cutoff you have to get. In case of RRB clerical or RRB PO prelims, if you are ST ex-serviceman, you have to get 60 out of 80. If you are EWS or SC, you have to get 65 out of 80 marks. And if you are OC OBC, you have to get 70 out of 80 marks. So just how many components you are going to have? Reasoning 40 components, quant 40 components, total 80 components, 45 minutes time. That is 20 minutes you have to keep for reasoning, 25 minutes you have to keep for quant. And you have to practice. You have to see that by the end of, at least by the end of May, you are in a position so to reach to this cutoff point. Then you have to think of the notifications. But 90% of the seniors, repeaters throughout the states, it may be Andhra, Telangana, Karnataka, especially these three states, you are not with seriousness. Just you are going to think of the notification. As soon as the notification comes, then you are going to focus on vacancies. See, you won't expect more and more vacancies in the coming days. This is quite common. See, I recruited in State Bank of India as cashier in the year 1982. In those days, we had recruitment for 650 vacancies for Andhra Pradesh. In those days, Andhra Telangana was the combined one. 650 vacancies. I am telling about 1980, 41 years back. So in those days, the vacancies are very less. 650 vacancies for the entire State Bank group, State Bank of India and its 7 subsidiaries. It was a very less number in those days. So nowadays, the same situation is repeating. So don't think the vacancies are very less. You have to think of your practice. That is most important. Then, in case of IBPS, PO prelims or clerk prelims, same prelims. So what is cutoff? ST ex-servicemen, you have to get 65 out of 100. If you are EWS SC, you have to get 70 out of 100. OC bar OBC, 75 out of 100. In my opinion, prelims, passing of prelims is very, very difficult task. Attempting of mains is the easiest one nowadays. Why? Because you are given with ample of time. So, in case of RRB PO or IBPS PO or SBI clerk or IBPS clerks, you are given with 2 hours 40 minutes time. In case of IBPS PO, SBI PO, you are going to be given with 3 hours time. So there you may do the things with ease. But passing of prelims, it is a very difficult task. Here, you people are neglecting. So you please try to note down these cutoffs. And